నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. మొదలైన నామినేషన్ల పర్వం, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు, తొలి రోజు దాఖలు కాని నామినేషన్లు. 4 దశాబ్దాలుగా నమ్ముకున్నాం, దుకాణాలకు నేడు కూడా ఏర్పాటు చేయలేదు. సంచార జాతుల వారి ఆవేదన. కొండబిట్టగుంట కళ్యాణ వెంకటేశ్వరుడి దేవేరికి ముత్యాల చీరను అలివేలు మంగకు సమర్పించిన భక్తుడు. ఉలవపళ్ళ దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ఘనంగా జరగనున్న పుణ్యహవచన కలశ ప్రతిష్ట. ఆకాశంలో సగం అయినా తప్పని వేధింపులు. ఏపీఎస్ఆర్టీసీ కావలి మహిళా కండక్టర్ల ఆవేదన. మంచినీళ్ల కోసం భగీరథ యత్నం, నిలువెత్తు గోతుల నుంచి తోడుకుంటున్న నీళ్లు. కావలి తుఫాన్ నగర్లో ప్రత్యక్ష నరకం. రామ కనబిమీరా. చామాతులలో చెత్తగుంటగా మారిన రామాలయం కోనేరు పట్టించుకోని అధికారులు. కావలి కచ్చరిమిట్టలో జంట దొంగతనాలు, భారీగా నగలు, నగదు చోరీ. రంగంలోకి దిగిన నెల్లూరు పోలీస్ ప్రత్యేక అధికారులు, క్రైమ్ అధికారులు. కావలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రాజకీయ నాయకులతో సందడిగా ఉంది. నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజైనా ఒకరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడం విశేషం. పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. మాజీ సర్పంచ్ జమానాలో పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన కరెంటు బిల్లు చెల్లించినందున కరెంటు కనెక్షన్స్ ను తప్పించారు జల్దంకి మండలం చామాదుల గ్రామంలో. అంతేకాదు, గ్రామ పారిశుధ్యం చూడాల్సిన పంచాయతీ బాధ్యుల తీరు ఎట్లా ఉందంటే ఒక్కసారి పంచాయతీ కార్యాలయాన్ని చూస్తేనే అర్థమవుతుంది. చామాదుల గ్రామ పంచాయతీ ప్రాంగణమంతా చెత్తనే. వర్షాకాలం అయితే వాన నీరంతా ప్రాంగణంలోనే ఉంటుందంటున్నారు స్థానికులు. మల్లికార్జున, చామదల గ్రామ పంచాయతీ మాజీ 1వ వార్డు నెంబర్ని. మా గ్రామంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. అలాగే అధికారులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. కానీ ఈరోజు కూడా గ్రామానికి సంబంధించినటువంటి ఎటు ఒక్క న్యాయం కూడా ప్రభుత్వ పరంగా కానివ్వండి, గ్రామ పరంగా కానివ్వండి, మా గ్రామస్తులకు ఎటువంటి న్యాయం జరగలేదు. దానికి నిదర్శనం మా గ్రామంలో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మా పంచాయతీ బోర్డే నిదర్శనం. దీనికి ఎప్పటి నుంచో పంచాయతీ బోర్డు అడుగులు పడిపోయి ఈరోజు దానిలో మరుగుదొడ్లు, బహిర్భూమికి కూడా పంచాయతీ బోర్డును ఉపయోగించే దుస్థితికి మా గ్రామంలో ఉంది. దీన్ని ఇప్పటికైనా సరే ప్రజలు కానీ, మా ప్రజలు ఎంతవరకు అంటే వచ్చి మొఖమాటానికి ఓటేస్తున్నారే కానీ అభివృద్ధి కోసం ఓటేసే ఓటరు కూడా మా గ్రామంలో లేడండి. మా ఇంటి ముందుకు వచ్చి అడిగిన నాయకుడిని బట్టి రేపు పొద్దున ఆయన చెవిలో మేము నాటుకుపోవాలి, లేదా ఆయన కాడికి పోయి అప్పు తెచ్చుకోవాలి, దానికి సహాయం చేస్తాడని భయపడి ఓటేసుకుంటున్నారే కానీ అభివృద్ధి కోసం ఓటేసేటువంటి ఓటర్ మా గ్రామంలో లేడని నేను నిజంగా చెప్తున్నానండి. ఒకవేళ ఏదైనా ఒక నాయకుడు చేస్తానని ముందుకు వచ్చినా కూడా చేయనిచ్చే పరిస్థితిలో గ్రామస్తులు లేరు, మిగతా నాయకులు లేరు. అమ్మ పెట్టనివ్వదు, అడకనోకనివ్వదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి మా గ్రామానికి అవసరమైనటువంటి మరుగుదొడ్లు, సైడ్ కాలువలు, పంచాయతీ ఆఫీసు, పిల్లల స్కూలు, కోనేరు, చెరువు, అంగన్వాడీ, మాకు నిత్యావసరానికి ఉపయోగించేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటినైనా సక్రమంగా మా గ్రామానికి ఖర్చు పెట్టి మమ్మల్ని ప్రగతిప్రదంలో నడిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రామంలో ఇళ్ల ముందు మురుగునీరు పారుతూ ఉంటుంది, లేదా మురుగు గుంటగానైనా మారుతుంది. ఏమిటి దుస్థితి అని అడిగితే మాకు సైడు కాలువలు లేవంటారు జల్దంకి మండలం చామాదుల గ్రామ నివాసితులు. గత 4 దశాబ్దాలుగా కావలి ట్రంక్ రోడ్డు, పడమర రోడ్డు పక్కగా మున్సిపల్ కోర్టు ప్రహరీని ఆనుకొని సైడు కాలువ వద్ద ప్లాస్టిక్ బొమ్మల నుంచి పిన్నీసుల దాకా, క్యాట్ బాల్ నుంచి బాల్ బ్యాట్ దాకా అమ్ముకుంటున్న సంచార జాతిని రోజు అందరం చూస్తూనే ఉంటాం. మిమ్మల్ని ఏమంటారు, మీ జాతి ఏంది అని అడిగితే ఏమాత్రం తడుముకోకుండా మేము నక్కలోళ్ళమంటారు వాళ్ళు. చాలామంది అధికారులకు, ప్రజాప్రతినిధులు వీరి వద్దకు వచ్చి మున్సిపల్ కోర్టు ప్రహరీని ఆనుకుని కొట్లు కట్టిస్తామని చెప్పారంట. వీరు కాపురం ఉండేది ప్రస్తుతం కావలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుడంగుంట గ్రామంలోని కాలనీలో. రోజు ఇక్కడ అమ్ముకొని అక్కడకు వెళ్లి వస్తున్నామని, వ్యాపార సామాన్లు అమ్ముకోలేక రాత్రుళ్ళు కొందరం ఇక్కడే కాచుకొని రోడ్డు పక్కనే పడుకుంటామని అంటున్నారు. ఎన్నికలప్పుడు అందరూ వచ్చి ఏందేందో చేసేస్తామంటారు, కానీ తర్వాత అంతూ పొంతూ ఉండరని చెప్తున్నారు వీరు. ఆడ మగ అంతా ప్రత్యేకమైన వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. వీరికింత నీడ కల్పిస్తే దుకాణాలు నడుపుకుంటామని, ప్రభుత్వానికి పన్ను కూడా చెల్లిస్తామని అంటున్నారు. ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టాం, కానీ స్లాబ్లు వేయలేదు.
సరిగా పూత పని లేదు, దొడ్డి లేదు, ఏమీ లేకుండా పడి ఉన్నాం సార్. సంపర్చేది పావులు అక్కడ ఖర్చులు పెడుతున్నాం. మా పొట్ట కూడా కొద్ది గడుస్తుంది. ఇంకా ఎక్కడ బతికేది, ఇక్కడే బతకలే. అయ్యా మాకు 2 భార్యలు, 8 పిల్లలు, మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 41 కుటుంబం సార్. 41 కుటుంబం. ఇల్లు కొద్ది కట్టించుకుంటున్నాం, అంతేగాని మన బతుకులే లేదు. అదే బతుకు. మాకు పొలం లేదు, మాకు ఇది వేసేదానికి తెలీదు. ఇదే బతుకు. పొలం లేదు. సరిగా బడి కూడా ఓట్లు ఉంది, అన్ని కాగితాలు ఉంది, అన్ని కూడా లాభం లేదు. అన్ని ఉన్నాయి సార్. దానికి బతకడానికి చోటు లేదు సార్. పొదుపులో ఉన్న రేషన్ కార్డు ఉంది, ఓట్లు కానీ చోటు కూడా అన్ని ఇల్లు పట్ట కాగితాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పట్టకాలి ఇల్లు ఉండే, పట్ట కాగితం ఉండే, అన్ని ఉండేవి. ఇక్కడ బతికేది మేము లోన్ కట్టేది, ఇక్కడ సంపది మేము లోన్ కట్టే ఉన్నాం. సంపడుతున్నాం సార్, పిల్లకాయలు కట్టుకోండి. కావలి రూరల్ మండలం రుద్రకోట ప్రాంతంలో జాతీయ రహదారి సమీపంలో ఓ అయ్యప్ప ఆలయం ఉంది. దాదాపు దశాబ్దం నుంచి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చిన్న రేకుల గుడిసెలో ఉన్న హరిహరసుతుని ఆలయాన్ని సమీపంలోని దీపం మీదకు చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు నిర్వాహకులు. చుట్టూ పచ్చదనాన్ని పోషిస్తూ సాగుతున్న నిర్మాణాలు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని యాత్రాస్థలంగా మారుస్తాయి అనటంలో సందేహం లేదు. బోగోలు మండల పరిధిలోని కప్పరాలతిప్ప గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం పాలైన థమ్సప్లో లారీ విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని కప్పరాలతిప్ప పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మాలకొండయ్య తెలియజేశారు. ఈ బిట్రగుంట మండలంలో ఉన్నటువంటి బేతేలు చర్చి ఎదురు హైవే రోడ్డు మీద AP22Y9354 అనేటువంటి లారీ హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళ్తూ మధ్యలో సైకిలిస్ట్ని ఢీకొనడం జరిగింది. దాంతో సైకిలిస్ట్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ లారీ కూడా అప్ సైడ్ అయిపోవటం జరిగింది. మైనర్ ఇంజరీస్ వాళ్ళకున్నాయి. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ చనిపోయిన అతని పేరు మాణిక్ల సేనయ్య. అతని 32 సంవత్సరాలు ఉంటాయి. 2 పిల్లలు. క్యాస్ట్ బై అన్నది అనమాట. కేసు రిజిస్టర్ చేసి తదుపరి చర్యలు చేపడుతున్నాం. బోగోలు మండల పరిధిలోని బిట్రగుంట గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దేవేరి అలివేలు మంగ అమ్మవారికి ఆదివారం సాయంత్రం బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరాల సుబ్రహ్మణ్యం ముత్యాల చీరను భక్తితో బహుకరించారు. ఈ చీర విలువ 4,50,000 రూపాయలుగా ఆయన వెల్లడించారు. కొండబెట్టుకుంటూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తల్లి అమ్మవారికి ఈ అలివేల మంగమ్మ దేవికి ఈఎంఆర్ హ్యాచరీస్ అధినేత వేద మస్తాన్ రావు గారి దంపతులు, అలాగే మన చెంగాలమ్మ గుడి సూలూరుపేట చెంగాలమ్మ గుడిలో అమ్మవారి అలంకరణ ఈ ముత్యాల చీరను చూసి ఆయన మనసులో కొండబెట్టుకుంటా మన అలివేలు మంగమ్మ తల్లిగారికి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అదే మాదిరి ఆ చీరతో ఆమెకు అలంకరించాలని ఆయన మనసులో కలిగిన ఉద్దేశం ప్రకారం ఆయన మదురై నుంచి ఆ అలంకరణ చీరను కానీ మాల కానీ అన్నీ అమ్మవారి అలంకరణ వస్తువులు అన్నీ కూడా 4.5 లక్షల ఖర్చులతో అది తెప్పించి ఈరోజు ఈవో గారి సమక్షమున అందరి సమక్షమున మన అలివేల మంగమ్మ గారికి ఈ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆవిరించి ఈరోజు అవి 2 దేవరాల సుబ్రహ్మణ్యం
ద్వారా అమ్మవారికి సమర్పించినారు. అందువల్ల ఇక్కడ రేపు బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి అది ధరించాలని ఆయన కోరిక మేరకు ఇది వారికి బహురీతులైంది. కావలి రూరల్ మండలం రుద్రకోట అరుంధతిపాళెంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఫ్యూజులు ప్రమాదకరంగా ఉన్నాయి. చేతికి అందే ఎత్తులో ఇవి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దగదత్తి మండలం ఉలోపాల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దక్షిణాముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం జీర్ణోద్ధరణ మహాపుణ్య హవచన కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 10వ తేదీ సోమవారం ఘనంగా ప్రారంభమైందని ఆలయ అర్చక స్వామి శ్రీనివాసులు తెలియజేశారు. జాతీయ రహదారికి చాలా సమీపంలో తూర్పున ఉన్న ఈ దేవాలయాన్ని ఇటీవల భక్తులు జీర్ణోద్ధరణ జరిపారు. ఈ సందర్భంగా అర్చక స్వామి మాట్లాడుతూ 12వ తేదీ వరకు జరుగు ఆలయ మహోత్సవాలలో అందరూ పాల్గొని స్వామివారి దయకు పాత్రులు కావాలని అన్నారు. డిసెంబర్ 19వ తారీఖున కళన్యాసం జరిగింది. మళ్ళీ అంటే ఈ మార్చి 10, 11, 12 ఈ 3 రోజులు హోమములు, ఆ తర్వాత కళాన్యాస హోమములు, మళ్ళీ అన్ని కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ. రెండోది 12వ తారీఖు కలశ స్థాపన, అనంతరము కళన్యాసము, గోపూజ, అన్నదాన ప్రసాదము అన్నీ జరుగుతాయి ఇక్కడ. కాబట్టి భక్తులందరూ కూడాను ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళకి కోరిన కోరికలు తీరి అందరి ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులు పొందుతారని నమ్మకం, గట్టి నమ్మకం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎక్కువ జనాలు వస్తారు. కాబట్టి ఆ నమ్మకాలు ఇంతవరకు ఎవరికి కూడా ఒమ్ము కాలేదు. కాబట్టి ఇక్కడ ప్రతిష్టత బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బాగుంటుందని జనాలంతా కోరిక. ఇది బాగా జరిగి కార్యక్రమం అందరూ బాగుండాలని తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ రావాల్సిందిగా ప్రార్థన. కావలి డివిజన్ ఉత్తరపు తుది భాగం రుద్రకోట అరుంధతివాడలో కరెంటు పోలు కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. కేవలం బల్బు మాత్రం లేదు. అరుంధతివాడలో 4 చేరే కూడలది. పంచాయతీ సర్పంచ్ తన సామాజిక వర్గం నివాసం ఉండే దగ్గరే బల్బులు వేసి వెలిగించుకుంటున్నాడని అరుంధతివాడ నివాసితులు ఆరోపిస్తున్నారు. ఏమైతేనేం అన్నీ ఉండి బల్బు మాత్రమే లేకపోవడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. ఆకాశంలో సగం మహిళ, స్త్రీ లేకుంటే సృష్టి శూన్యం. ఈ మాటలు పాటల్లో వింటున్నా, ఎక్కడన్నా చదివినా, ఎవరైనా చెప్పినా ఆసక్తిగా వినటం, అప్పటికప్పుడు తాత్కాలిక స్ఫూర్తితో వింటూ ఉండటం పరిపాటి. కానీ ఆచరణలు మాత్రం స్త్రీని అణగదొక్కుతూనే ఉన్నారు. దానికి ఉదాహరణగా నిలుస్తున్నారు కావలి ఏపీఎస్ఆర్టీసీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న కండక్టర్లే. నిత్యం కష్టపడి పనిచేస్తూ కూడా చిన్న చిన్న పొరపాట్లకు పై అధికారులు పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలిలోని ఆర్టీసీ మహిళా కండక్టర్లు సిహెచ్ శిరీష, పి వీరమల ఆవేదన మీ ముందుకు. కండక్టర్గా పనిచేస్తున్నాను కావలి డిపోలో. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా కార్యదర్శిగా, రీజనల్ మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మేము ఉదయం 4 గంటలకు లేచి డ్యూటీలకు వచ్చి తర్వాత బస్సులో కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటే మేము చిన్న చిన్న మిస్టేక్స్, ఏదన్నా చిన్న మిస్టేక్స్ చేసినా కూడా దానికి పనిష్మెంట్స్ పెద్దవిస్తూ సస్పెండ్ చేస్తూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మేము కూడా ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటేనే కదా ఈ డ్యూటీలకు వచ్చి ఈ ఉద్యోగాలు చేస్తున్నాం. మాకు ఫైనాన్షియల్గా కొంచెం ఏదన్నా బాగుంటే ఎందుకు చేస్తాం చెప్పండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మా పై అధికారులు కానీ, స్క్వాడ్ తనిఖీ అధికారులు కానీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇంకా దొంగల్లా చూస్తూ వాళ్ళ ప్రవర్తనతోటి మమ్మల్ని మానసికంగా కుంగదీస్తూ ఉన్నారు. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో సమస్యలు, నాకని కాదు ప్రతి ఒక్కరికి, ప్రతి లేడీస్కి చాలా సమస్యలు ఉన్నాయి.
అవన్నీ లేడీస్ ఎంతో ఫేస్ చేసి ఎంతో ధైర్యంగా 10 మందిలో ఆ లేడీ కండక్టర్ తిరుగుతుందంటే ఆమె చాలా నేర్పుతో ఓర్పుతో ఎటువంటి ఒడిదొడుకి లొంగకుండా సమస్యల్ని చాలా ఇదిగా ఫేస్ చేసి ధైర్యంగా చాలామంది జెంట్స్ లేడీస్ని ఎలా క్రియేట్ చేస్తే వాళ్ళు ఎలా మనకి లొంగుతారు అనే విషయాలు కూడా చాలా ఇదిగా అసలుకి చాటుగా లేడీస్ని ఎంతో ఇదిగా టార్చర్ చేసే స్వభావం కూడా జెంట్స్ దగ్గర ఉంది. అలాంటి స్వభావాన్ని జెంట్స్ దగ్గర నుంచి అలాంటి స్వభావాన్ని జెంట్స్ ఎప్పుడు మాట్లాడకూడదు. లేడీస్ కూడా ఒక ధైర్యంగా బయట తిరగగలదు, అర్ధరాత్రి కూడా లేడీస్ బయట తిరగగలదు అనే స్వభావాన్ని లేడీస్ మహిళా కండక్టర్స్. గతంలో పల్లెల్లో గాజుల మలారం తీసుకుని వచ్చి వ్యాపారం సాగించేవారు కొంతమంది. వీపున మలారం, చేతుల్లో గ్లాస్ బాక్స్ లాంటి దాంట్లో కొంచెం ఖరీదైన గాజులు తెచ్చేవారు వీరు. గ్రామంలో ఒక ఇంటి చావడిలో కూర్చుంటే ఇంకే ఉంది, ఆ చుట్టుపక్కల బాలికల నుంచి ముసలమ్మల వరకు గాజుల సెట్టి ముందు ప్రత్యక్షమయ్యేవారు. ఇక ఆ రోజు అతనికి వ్యాపారం బాగా సాగినట్టే. అయితే ప్రస్తుతం టీవీఎస్ 50పై గాజు దొంతలను పేర్చుకుని జీవన పోరాటం సాగిస్తున్నాడో వ్యక్తి. కావలి పట్టణంలో గాజులు కొనుగోలు చేసుకుని చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి గాజులు అమ్ముకుంటాడంట. టీవీఎస్ పెట్రోల్ ఖర్చు 150 రూపాయలు అవుతుందని, ఆ పైన ఏదో కూలిపాటుగా 200 నుంచి 300 రూపాయలు మిగులుతాయని అంటున్నాడు ఈ వ్యక్తి. ఎన్ని కిలోమీటర్లు ఎక్కడ తెచ్చుకుంటారు సామాను? కావాలో తెచ్చుకొని గ్రామాల్లో అమ్ముతారా? ఎన్ని గ్రామాలు? ఎన్ని కిలోమీటర్లు? ఒక ఊరికి ఏ ఊరు చుట్టుపక్కల పట్టణంలోని వెంగళరావు నగర్ శ్రీ పొట్టి శ్రీరాముల పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఈడీ ట్రైనింగ్ ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. 8, 9 తరగతుల విద్యార్థులకు వారే విద్యను బోధిస్తున్నారు. కావలి పట్టణంలో పాతాళగంగ అందుబాటులో ఉంది. సాధారణంగా భూమిపైన నీళ్లు అందుబాటులో ఉండటం పరిపాటి. ఇవి కాకుండా పాతాళగంగ, ఆకాశగంగ ఇవి దేవతా నదులుగా పేర్కొనటం పరిపాటి. ఇవి మామూలు కళ్లకు కనిపించవు. అలాంటి దేవతా నదుల నీళ్లు బహుశా కావలిపట్నంలోని తుఫాన్ నగర్లో ప్రవహిస్తున్నట్లున్నాయి. ఇక్కడ నీళ్లు పట్టుకోవాలంటే కనీసం 3 మనుషులు నిలువెత్తు లోతు గుంటలోకి దిగి గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిని దుస్థితి అన్నాలో లేదో అధికారులే తెలపాలి. కావలి పట్టణం అభివృద్ధి పదంలో పయనిస్తుంటే మరో ప్రాంతంలో తాగునీటికి అవస్థలు పడటం తుఫాన్ నగర్లోని కొత్త శివాలయం వీధి రెహమత్ బజార్ వాసులకు తప్పటం లేదు. చెప్పండి అమ్మా, మీకు నీళ్ళు రావడం లేదా? మీకు నీళ్లు సరిగ్గా రావటం లేదు. అసలు నీళ్ళు వచ్చినా పైన కరెంట్ ఉన్నప్పుడు మోటార్లు వేసేస్తారు. మోటార్లు వేస్తే వాళ్ళకి మిగిలిన నీళ్లు మేము పట్టుకోవాలి. ఇక్కడ మేము గుంటల దగ్గర కాసుకొని చూసుకొని ఉండాలి. ఇళ్లలో మగోళ్ళు ఆడోళ్ళు అందరూ ఎంతమంది ఉంటే అంతమంది గుంటల దగ్గర ఉండాలి. ఎందుకంటే పట్టలేం కదా. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి నీళ్లు? ఎన్ని రోజుల కంటే 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఈ మధ్య వస్తున్నాయి, కొంచెం ప్రాబ్లం గానీ ఉంది ఇంతకు ముందు. ఈ మధ్య 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. కానీ ఫ్యామిలీలు మొత్తం గుంటల దగ్గరే ఉండాలి. మేము ఆ గుంటల్లో నీళ్లు పట్టుకోవడానికి ఒకరు దిగాల, ఒకరి పైన, ఒకరు 3 మనుషులతో పని. 4 కావాలా పైన ఒకళ్ళు. ఇంత ముందు
ఒక 6 నెలల క్రితం కమిషనర్ సార్ కూడా అక్కడ రిపోర్ట్ ఇచ్చాము, ఇట్లా రోడ్లు కట్ అయిపోతున్నాయి సార్ అని చెప్పాము. ఆ సార్ వాళ్ళు కూడా మేము చూసుకున్నామని రాసుకున్నారు. కానీ దాని గురించి పైకి నీళ్లు రావు, అది ప్రాబ్లం అయిపోయింది. ఇంకా గుంటలు మూసేస్తారో ఇంకా మాకు నీళ్లు కూడా రావటం లేదు. ఇళ్ళలో మీకు వేయించుకున్నా కూడా ఇళ్లలోకి వేపించకుండా 4 రోజులు 5 రోజులు కూడా నీళ్లు ఎక్కటం లేదు. ఇళ్లలో వేసుకున్న వాళ్ళందరూ మొత్తం ఉందా గమ్ముగా అయిపోయి ఈ నీళ్ళకే అవస్థ పడుతున్నారు. రావని ఇంకా ఆ పైపులు తీసేసి ఆ గుంటలు మూసేస్తే మాకు అసలు తాగటానికి కూడా నీళ్లు లేవు. ఇంకా ఏం చేస్తారో ఏమో, నిలబెట్టిన వాళ్ళు ఏమో అటు ఉన్నారు, మేమేమో ఇటు ఉన్నాం. ఎండాకాలం ఎట్ చేస్తారండి నీళ్ళకి? ఎండాకాలం పోవాల్సిందే, ఇంకా అటు పైకి పై వాళ్ళ కాడకి నీళ్ళకి పోవాల్సిందే. మీకు వాటర్ ట్యాంకులు రావు? వస్తాయి, సరిపోయినంత రావు నీళ్లు. ఆ ట్యాంకులు కూడా 2 రోజులకు ఒకసారి వస్తాయి? 2 రోజులకు ఒకసారి వస్తుంది ట్యాంక్. నిండా తీసుకొస్తారు కానీ ఇక్కడ సరిపోయినంత పోయటం లేదు. ఒక ట్యాంక్ వస్తుంది కదా, ఇళ్ళేమో చూడటానికి ఏమో చిన్నగా ఉంటాయి, ఇళ్లలో ఫ్యామిలీలు చాలా ఎక్కువ ఉంటారు. ఒక్కొక్క ఇళ్లలో 3-3 ఫ్యామిలీలు ఉంటాయి. వాళ్ళు 10 మంది 20 మంది దాకా 10-15 మంది దాకా ఉంటాయి. ఏంటంటే బాడిగ కట్టలేక ఒకళ్ళు ఏమో 4-5 కాపురాలు ఉంటారు. చూడటానికి ఏమో 4 గుండెలు ఉన్నాయి సార్లు అంటున్నారు. ఒక ఫ్యామిలీ చూస్తే 10 మంది ఉంటారు. అది ఆ గుంటలు మూసేస్తే మాట్లాడటం అయితే కాదు. ఇది మా వీధిలో ప్రాబ్లం, మాకు సాల్వ్ చేయటం లేదు ఎవరు కూడా. దాని గురించే మేము మాట్లాడాం. పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు కావలిపట్టణం తుఫాన్ నగర్లోని శ్రీ పొట్టి శ్రీరాముల పురపాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కె రమణారెడ్డి. స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వేసవి సెలవుల్లో కృషి చేసేందుకు తమ స్కూల్ ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని అన్నారు. కొంచెం బెంచెస్ లాగా ఏర్పాటు చేశారు. మిగతా క్లాస్ పిల్లలంతా కిందనే కూర్చుంటున్నారు. ఎవరైనా దాతలు కానీ లేదు మేనేజ్మెంట్కి ఏమైనా అవకాశం ఉండి అంత ఫర్నిచర్ కానీ సమకూర్చగలిగితే, అంతా పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళు కింద కూర్చోకుండా చైర్స్లో టేబుల్స్ మీద కూర్చుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అలాగే రాబోయే రోజుల్లో మా స్కూల్ ఈ సంవత్సరం 100% టార్గెట్ పెట్టుకున్నాం 10th క్లాసు. దాదాపు దానికి మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. పిల్లలు కూడా మంచి రిజల్ట్లోనే ఉంది. ఇప్పుడు జరిగిన పరీక్షలన్నీ రిజల్ట్స్ చూసినప్పుడు దాదాపు అందరూ పాస్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఈ సంవత్సరం రిజల్ట్ని చూపుకొని నెక్స్ట్ మా స్కూల్ స్ట్రెంగ్త్ని ఇంకొక కనీసం 100-150 మందిని కొత్తగా చేర్చుకోవాలనే ఉద్దేశం. ఈ చుట్టుపక్కల అయితే మనకు చాలా ఫీడింగ్ ఉంది, చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్స్కి లేకపోతే కొంతమంది అసలు స్కూల్లో కూడా వెళ్లకుండా ఊరికే తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ స్కూల్లో చేర్పించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. రేపు సమ్మర్లో మేము స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసుకొని ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలందరినీ ఈ స్కూల్లో చేర్పించేసి ఈ స్కూల్ని బాగా స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి మా టీచర్స్ అందరము ఒక నిర్ణయానికి వచ్చున్నాం. సో ఇది బాధ్యతగా తీసుకొని అందరూ పనిచేస్తాం. రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ తెచ్చి మా స్కూల్కి ఇంకా ముందు రాబోయే రోజుల్లో స్ట్రెంగ్త్ పెంచుకొని అందరి దృష్టిలో మేము ఎవరికంటే తక్కువ కాదు, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మేము పనిచేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంకటరావు నగర్లోని శ్రీ పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాల విద్యార్థులు దాహార్తితో అలమటిస్తున్నారు. అక్కడ నీరంతా జవ్వలు కావడంతో మంచినీటికి కటకటలాడుతున్నారు. 200 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో 2 మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో ప్రకృతి కార్యక్రమాలను తెచ్చుకోవడంలో విద్యార్థులు అవసరపడుతున్నారు. కావలికి కూతవేటు దూరంలోని రుద్రకోట అరుంధతిపాళ్యంలో సైడు కాలువలు కరువయ్యాయి. ఉన్న కాలువలు మట్టితో పూడిపోయాయి. దీంతో ఇళ్లలోని వృద్ధాలు వెలుపలికి వెళ్లే అవకాశం లేకపోయింది.
జల్దంకి మండలం చామాదల గ్రామంలోని రామాలయానికి సంబంధించిన కోనేరుగుంట గ్రామం మధ్యలో ఉంది. ఇందులో చెత్త వేయటంతో నీరు అడుగంటి కోనేరుగుంట కాస్త చెత్తగుంటగా మారింది. కొద్ది రోజుల క్రితం కావలి ఆర్డీఓ చామాదలకు వెళ్లినప్పుడు తహసీల్దార్కు గ్రామ సర్పంచ్ బత్తుల వెంకటకృష్ణయ్యకు కోనేరును శుభ్రపరిచి మరమ్మతులు చేయండి ఆదేశాలు జారీ చేశారని స్థానికులు తెలియజేశారు. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికుడు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. పశువులకి అందరి కళ్ళాపులకి ఫస్ట్ వాడుకుంటుంది. గతం 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల ముందు జరుగుతుంది. అందరూ పశువులు రాను ఏంటంటే అధికారులు కానీ సర్పంచ్ పనిచేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయాలని కోరాం. 14 ఎకరాల 2 సెంట్లు 190 సర్వే నెంబర్ మీద సర్వే చేసి మన సమస్యలు ఉన్నాయి. అన్ని ఆకుపోయి ఇల్లు, పేడ దెబ్బలు, లీటర్ సేఫ్టీ ట్యాంకీలు అన్నీ మొత్తం మురుగులు అన్ని పెట్టి దాంట్లో నడుపుతున్నారు. కలుషితం అయ్యి ఊరికి మన ఈ మధ్య 15 మంది కూడా చనిపోయారు. వైరస్ ఇదే డెంగీ జ్వరాలు ఇవన్నీ వచ్చి మధ్య దాదాపు ఒక 4 నెలల ముందు చాలా ఇబ్బంది పడ్డాం. గ్రామం కూడా కడగడ ఉనికి కలెక్టర్ కూడా శ్రీకాంత్ ఆయన వచ్చాయి అన్ని క్లీన్ చేయాలని చెప్తే ఆర్డీఓకి అంతా ఎమర్జెన్సీగా చేయమన్నారు. ఏంటంటే వీళ్ళు గతంలో ఏంటంటే కొద్దిగా వీళ్ళు హైకోర్టుకు పోయిన మాట సర్పంచ్ అన్ని సమస్య కొద్దిగా ఆగిన మాట మళ్ళీ వీళ్ళందరూ అందువల్ల కొంత క్లీనెస్ అయింది. కొంత ఈ మధ్య పట్టాలు కూడా ఆడ ఆక్యుపై చేసిన వాళ్ళు పట్టాలు ఇచ్చేదని తీసుకోవాలి. అంతవరకు జరుగుతుంది, కోర్టులో ఉంది. మేమేంటంటే దాన్ని క్లీన్ చేసి సమస్యకి కానీ ఏదైనా కానీ మంచి పద్ధతిగా చేస్తే గ్రామం బాగుంటుందని మేము కోరుతున్నాం. శివాలయం అయితే గుంటా కూడా వస్తాను. అది పరిస్థితి. మా ఊరు అభివృద్ధి జరగల. మెయిన్ డ్రైనేజీలు కూడా లేవు. అది కానీ క్లీన్ చేస్తే ఊరొకరు దేవస్థానం కడతా ఉంటున్నారు. మన వడ్డీ రాజులు దేవస్థానం కడతా ఉంటాం. చుట్టూ పారిగాడు కడతా ఉంటున్నారు. అది కానీ మడబడిపోయింది. చుట్టూ పారిగాడు కూడా కడతా ఉంటున్నారు. అది పరిస్థితి. క్లీన్ చేసి మా గ్రామస్తులు తమ సెప్టిక్ ట్యాంకులను గ్రామ రోడ్లపై నిర్మించుకోవడంతో మంచినీళ్లు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసే పైపులు నడిపేందుకు వీలు కావడం లేదంటున్నారు జల్దంకి మండలం చామాదల గ్రామ సర్పంచ్ బత్తుల వెంకటకృష్ణయ్య. ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి ప్రారంభించిన నీళ్ల పైపులు సెప్టిక్ ట్యాంకులు దారికడ్డంగా ఉండడం. కావలిలో జరుగుతున్న చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 2 టౌన్ సిఐ ఎండి ఉస్మాన్ పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. కావలి ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, మీరు బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇన్ఫామ్ చేయాలనేసి మా యొక్క మనవి. పర్టికులర్గా ఎవరైతే ఇళ్లలో లేరో తాళాలు వేసిన ఇళ్ళని చూసి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మీ ఇరుగు పొరుగు వారిని కూడా ఇన్ఫామ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేయాలనేసి కావలి ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. కావలి పట్టణంలోని కచ్చరమెట్ట చర్చి రోడ్లో పాలకిరి సరోజినీదేవి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఇంట్లో వాళ్లు లేని సమయంలో ఈ చోరీ జరిగింది. 13 సవర్ల బంగారం, 62,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. కేసు దర్యాప్తుకు నెల్లూరు నుంచి ఓఎస్డీ శిల్పవల్లి, కావలి డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు, నెల్లూరు సిసిఎస్ సిఐ బాబీజాన్ సైదా, 2 టౌన్ సిఐ ఎండి ఉస్మాన్, ఎస్ఐ అన్వర్ పాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నైట్ కూడా లేను, గుట్లన్నీ ఉతికి ఆరేసి అట్టే పెట్టుండా. ఫ్రైడే వచ్చి అప్పుడల్ని తీసే, నేను ఫ్రైడే వచ్చి తీసేదా గుట్లన్నీ. ఆ శుక్రవారం రాత్రి కూడా పోయిన చర్చికి పోయి శనివారం తీసేసాను. శనివారం మీరు ఎప్పటి నుంచి లేరమ్మా? మీరు ఎప్పటి నుంచి లేరు? నేను ఫ్రైడే నుంచి లేనండి. ఫ్రైడే వచ్చి ఇంటికి వచ్చి నైట్ వెళ్ళిపోయా. గురువారం కూడా గ్యారెంటీ దొరుకుతుంది, డెఫినెట్ దొరుకుతుంది. మీ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే చేయడం ఉంది వాళ్ళ దగ్గర లోపల ఇంకో లోపల కావలి కచ్చర్మిట్ట కోఆపరేటివ్ కాలనీలో ఇంటి తలుపులు పగలకొట్టి 16 సవర్ల బంగారం, 23,000 రూపాయల నగదు, ఎల్ఈడి టీవీని ప్యాక్ చేసుకుని మరీ తీసుకెళ్లారు. ల్యాబ్ టెక్నీషియన్ ఎం రాజేష్ ఇంటిలో లేని సమయంలో ఈ ఘటన జరిగింది.
మీరు ఎప్పుడు వచ్చారు తిరిగి? నైట్ రాలేదు, మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? ఎవరు ఫోన్ చేశారు? కావలి పట్టణం బెంగళూరు నగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో దాతరిచ్చిన నీటి శుద్ధి యంత్రం కూడా నిరుపయోగంగా మారింది. పాఠశాల విద్యార్థుల ఉపయోగం కోసం కావలి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ గిరిధర్ బాబు నీటి శుద్ధి యంత్రాన్ని బహుకరించారు. పైప్లైన్లో ప్రెషర్ లేనందున నీరు అందుబాటులోకి వెళ్లటం లేదంట. అందువల్ల అది నిరుపయోగంగా ఉంది. కావలి పట్టణం తుఫాన్నగర్లోని ప్రభుత్వ మంచినీటి కుళాయిలు భూమిలోకి దిగిపోయి ఉన్నాయి. ఎండాకాలం పూర్తిగా రాకమునిపే 3 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. దీంతో స్థానికులు నీటికి అవసరపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాను రాను పరిస్థితి ఏమిటో. కావలికి కొత్తవేటు దూరంలో ఉన్న అన్నగారిపాళెంలో కొలువైన 16 గ్రామాల ఇలవేల్పు ముందరపొట్టెమ్మ ఆలయం దాదాపు 600 ఎకరాల చెరువులో ఉంది. మంచి వర్షాల కాలంలో చెరువు నిండి పొట్టెమ్మ ఆలయ ద్వారం వరకు నీళ్లు నిండుతాయంటే అతిశయోక్తి కాదు. కావలి పట్టణం బెంగళూరు నగర్లోని పంచ ఋషీశ్వర క్షేత్రంలో కొలువైన సుందరేశ్వరుని ఆలయంలో సోమవారం పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. 9848802022. సరే తీసుకురాబోయాడు అది ఆవేద మాట్లాడు. నేటి మన తెలుగు సామెత అగట్టెలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.